అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మీరు చేసే సపోర్ట్ అయితే అంత ఇంత కాదండి, మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు చేసే సపోర్ట్ చేసేటైతే ఇట్లనే సపోర్ట్ చేస్తుంటారు. మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి ట్రై చేస్తాం, సరేనా? అవును, నిన్న మొన్న చేసిన వీడియోలకు అయితే ఇక మస్తు సపోర్ట్ చేసారు, మంచి మంచి లైకులు కొట్టారు, మంచి కామెంట్లు పెట్టారు. వీటికి రిప్లై ఇస్తుంటైతే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇక చాలా మందికి నచ్చిందంట. టైలర్ పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగున్నాయి. పెంటంగా పార్ట్ 3 కూడా చేయాలి, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ. ఊర్లలో గిట్ల అవుతుందా, చాలా ఫన్నీగా ఉంది, మాకు నవ్వు వస్తుంది అని కొంతమంది అంటారు. కొంతమందికి తెలియదు కదా, అందుకే అట్లా అంటుండొచ్చు. కానీ ఇక వాళ్ళు చెప్తుంటే మేము చేయకుంటుకుంటామా చెప్పండి. అందుకే మీకోసం ఈ వీడియో తీసుకొచ్చినాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. వీడియోలోకి వెళ్దాం పదండి. సరే కానీ ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకునేలా కింద బెల్ సింబల్ ఒత్తి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏది పెంటమ్మా పట్టట్లేదు, 5 గంటలకే వస్తే చెల్లె జాకెట్ కుట్టి పెట్టు అన్నది. కుట్టి పెట్టిన ఇంకా వస్తలేదు, 5 దాటింది, 5:30 వస్తుంది. ఏదిరా ఇంకా వస్తలేదు, ఏమో కుట్టొక బాధ కుట్టొక బాధ తల్లి. ఇక టైంకి కుట్టకపోతే ఏమంటారు, 4:30కే వచ్చి ఏమో జాకెట్ ఇంకా వేయలేదేంట్రా, కుట్టలేదు, నేను పైసలు ఇయ్యమా ఎట్లా అని స్టూరం ఆడిపోతారు. టైంకి కుట్టినప్పుడేమో తీసుకోమని రారు. ఏం మనుషులో ఏమో తల్లి. ఓ మమ్మీ జాకెట్ కుట్టినవారా? దబా దబా ఉరికొస్తున్నదా, జర ఇంట్లో పని ఉండి లేట్ అయింది, 5 గంటలకు వస్తాను ఇంకా వస్తలే అనేసి చూసుకుంటా కూర్చున్నావా? ఓ పెంటక్కయ్య ఆవిల్నే ఉన్నావు కాదు, ఇప్పుడే తలుసుకుంటున్నా నీ గురించి. 5 గంటలకు వస్తున్నది, 5 దాటిపోతుంది, 5:30 అవుతుంది, ఇంకా వస్తలేదు అని ఎదురు చూస్తున్నా. టైంకి వచ్చినావు పాటు. ఏదమ్మా జర ముందుగా 4:30కే గుట్టి పెట్టినా గానీ జర దప్పును వస్తుందేమో, చేతి పని చేసిద్దామంటే ఏమో ఇప్పుడు వచ్చినావు తల్లి. తీసుకో అంతా గుట్టించినా గానీ. ఓ అమ్మ అప్పుడే కుట్టినవా బిడ్డ? ఇక నేను ఎప్పుడు రాకపోతే కుడతదో కుట్టదో, మొదటిసారి వచ్చినా ఏమనుకుంటది ఏమో అనుకున్నా కానీ కుట్టినవా బిడ్డ? నా బిడ్డ కడుపు సల్లగుండా. ఇక కుట్టిన అమ్మ ఎవరో పంపించారంటున్నావు, ఇక అలా మాట మీద కుట్టించినా గానీ, ఇక మొదటిసారి వచ్చినా రెండోసారి వచ్చినా గానీ పక్కూరలోకి అయితే జరాదు ఇక లేట్ చేస్తుంది. కానీ ఇక మనూరామే అవుతుంది, తెలిసినామే అవుతుంది, పొద్దుగాల లేస్తే ఒకరి ముఖాలు ఒకటి చూసుకున్నట్టున్నాయి. ఇక కుట్ట ఎట్లుంటది? సరే కానీ జాకెట్ ఇప్పి ఈ జాకెట్ వేసుకొని చూడమ్మా, నేను లూజ్ ఉంటే కుట్లు వేసిస్తా. కానీ మళ్ళీ నువ్వు పెళ్లికి పోతాంటున్నావు, ఇక పెళ్లి కాడిపోయినాక లూజ్ లోడంగా అయితే ఎవరు కుట్టిరమ్మా జాకెట్ అని నాకు పేరు వస్తుందమ్మా. మీరు ఇప్పి తోడుకో జాకెట్ ఇది. ఓ అమ్మకి ఇప్పుడు తోడుకొని చూడాలా బిడ్డ? ఇక టైం లేదురా, అటుగాక ఇక అన్ని సదురు పెట్టుకున్న బస్ టైం అయింది. ఇక మా అక్క బిడ్డది ఆడ మిషన్ ఉంటుందిరా, ఆడ పెళ్లి కాడ ఇక లూజ్ ఉంటే 2 కుట్లు వేసుకుంటది ఆమెతోని. ఎంత చెప్పు మమ్మీ, జాకెట్ కు డబ్బులిచ్చిపోతా, మళ్ళీ బస్ టైం అవుతుంది, చీకటి కాగలరా, ఊరు చాలా దూరం ఉంది. ఏమో అమ్మ మరి ఎట్లా చేస్తావేమో, ఇక పెళ్ళి అని అగడగడు ఎట్లా వేసుకుంటావో ఏమో, మళ్ళీ లూజ్ ఉంటే ఇక మంది అందరు చుట్టాలందరినీ జాకెట్ నేసి ఎక్కిచ్చి నవ్వగల పెంటక్క. ఎందుకు అట్లా చేస్తున్నావు? జర్ర చేపల 2 నిమిషాలలో అయిపోతుంది, వేసుకొని తొడిగి చూడు రాదు. ఏమైనా లూజ్ పోజ్ ఉంటే కుట్టేసిస్తా అని చెప్తున్నదా? ఇప్పటికే లేట్ అవుతున్నదమ్మా నీకు. ఏమొద్దు చెల్లె, మా ఆయన బట్టలు అన్ని పట్టుకొని బ్యాగ్ అన్ని పట్టుకొని బస్ స్టాండ్ నిలబడ్డారా. ఇక బస్సు పోయింది అనుకో, ఇక నాకు తిట్లు ఎందుకు వచ్చిన బాధ మమ్మీ, నాడు దొడుకొని కుట్లు వేపించుకుంటే తీరా. మా అక్క బిడ్డ సొంత మా అక్క బిడ్డరా, ఎన్ని కుట్లు ఏమన్నా వేస్తావు, ఎంత బిజీ ఉన్నా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? 250 మంచిగా ఏంటి అని చెప్పురా, తప్ప బస్ టైం అవుతుంది. జాకెట్ కి 250 తీసుకుంటా. ఇక మొదటిసారి వచ్చినావు కానీ నువ్వు ఇక నీ పిల్లల బట్టలు కూడా వేస్తుంటున్నావు కాబట్టి 200కు తీసుకో. మళ్ళీ లైనింగ్ నాదే కదా, అది లైనింగ్ తో 250 పింటక్క ఇచ్చిపో. ఇక బట్ట మమ్మీ, ఇక 200 తీసుకొచ్చిన లైనింగ్ పైసలు ఒక వారం రోజులు అయినా తీస్తుంది మమ్మీ. మరి ఏమంటావు? ఖచ్చితంగా కావాలంటే మరి బస్ స్టాండ్ మా ఆయన దగ్గర అడుకొచ్చిస్తారా? ఎన్నో అన్న ఇచ్చిపో పెంటక్క. నీ దగ్గర అన్ని ఉన్నాయి, లేవు ఊరికి పోతాంటున్నావు కదా, చేతికి నీ పైసలు ఉండాలిగా. 50 రూపాయలేగా ఉత్తర పెడుతున్నావు, వచ్చే నెల ఇద్దువు కానీ ఇక వచ్చే వారమో ఏమో ఇస్తా అంటున్నావుగా. మళ్ళీ నేను అడిగేదాకా ఉంచుకోకు, అడగ ముందుకే ఇయ్యి. సరే ఇక నువ్వు తోడుకొని అంటున్నావా తల్లి, కవర్లో పెట్టిస్తాగు. నువ్వు ఇన్న కవర్ ఇచ్చినది ఏడ పెట్టినో ఏమో, ఇన్ని బట్టలల్లా అక్కడిక్కడైతే ఈ బట్టలు పాడుగాను. జరుండి పెంటక్క ఇస్తగాని ఆడబెట్టి పైసలు మిషన్ మీద. ఇక వాటి పెంటక్క చీర జాకెట్ అన్ని అందనే పెట్టిస్తున్నా, చీర పాలు వేయలేదు, జర పీకో మిషన్ ఖరాబ్ అయింది అందుకే వేయలేదురా, ఏమనుకో. కానీ ఇక మళ్ళీ తెచ్చే చీరలకు వేసిస్తుంది, లేకపోతే చేతి మీద వేసుకో వస్తే వేసుకోరాదు పెంటక్క. నాకు టైం లేదు, అటుగాక మిషన్ చూసేంత టైం లేదు, వేసేయలేదురా, ఏమనుకోకు. జాకెట్ అయితే కుట్టించినగా. సరే తీ మమ్మీ, మిషన్ ఖరాబ్ అయిందని నువ్వేం చేస్తావు కానీ జాకెట్ అయితే కుట్టించినావుగా. నేను కుడతదో కుట్టదో రా నాయన అని డౌట్ మీద వస్తున్నదా. వేరే పట్టు చీర గిట్ల పెట్టుకున్నా, మళ్ళీ పోరి తీరుకుంటుందో లేదో కుట్టదో అనుకోకున్నా మమ్మీ. కుట్టించినావు, నా బిడ్డ కడుపు చల్లకుండా మంచిగా అనువమ్మ నువ్వు.
ఇంత డబ్బున ఎవ్వరు కుట్టియలే బిడ్డ. ఇంత జల్ది ఎవరు కుట్టిస్తారని మళ్ళీ పంపుతారు ఇంటికి కానీ నువ్వు సప్పుడు కాకుండా నేను ఆ ముక్కుదల ముఖం తెలియదు బాగానే కుట్టించిన మమ్మీ. మంచిదాను ఉన్నట్టురా నువ్వు. నీకు ఇప్పుడు సంది నాకు ముద్దు కుదిరి అనుకో జాకెట్లు, నా పిల్లల జాకెట్లు అందరు వీడికే వేస్తా మమ్మీ. ఇక నేను కుట్టే జాకెట్లకైతే పేరు పెట్టేది ఉండదు పెంటక్క. ఇక మన ఊర్లో నన్ను అడిగి చూడు నువ్వు, సప్న కుట్టే జాకెట్లు మంచిగా ఉంటాయా మంచిగా ఉంటాయా అని అడిగి చూడు ఏమంటారో. ఇక మన ఊర్లో సగం పడి నా దగ్గర పట్టించుకుంటారు కానీ ఇంకా కవిత మీ ఆడకట్టుకు ఒక పోరి గుర్తుందంటే అందరు దాని దగ్గరికి పోయి పాడవుతారు. జర గిరాకు తక్కువైంది, మళ్ళీ మంచిగా కుడతలేదని నా దగ్గరికి లైన్ మీద లైన్ కడుతురు. అక్క ఏం చేయాలి, మా కుర్తొక బాధ కుట్టొక బాధ అక్క. దావకండ్లకు పెట్టుడే అవుతుంది పైసలన్నీ. కాళ్ళు లెస్స నొప్పులు ఉంటున్నాయి. మాపటికి వంటప్పుడు నిద్ర వచ్చి పాడు కాదు. ఈ బాధనేమో ఎవ్వరు పెరుకుండదు కానీ కుట్టలేదురా మందివేమో కుట్టవు నావేమో కుట్టవు అని అంటారు. ఏం చేయాలి పెంటక్క, ఇట్నే నడుస్తుంది. ఈ ఎన్ని రోజులు శాతనైన రోజు కుడతలేము కానీ సరే అమ్మ బస్ టైం అవుతుంది అన్నావు పో. లూజ్ ఉంటే కుట్టి వేయించుకో చూడు. మళ్ళీ లూజ్ లోడం దొరికితే ఎవరన్నా ఎక్కించి పాడు కదన్నా. నా పేరు వచ్చి పాడైతుంది ఎవరు కుట్టిరమ్మ జాకెట్ అంటే నా పేరు చుట్టూ ఇజ్జత్ పోయి పాడు కదల్లా. సరే పెంటక్క పోయిరా. గదే అమ్మ చాలా మంది అంటారు సప్న దగ్గర నా జాకెట్ మొత్తం కట్టినట్టు కుదురుతాయమ్మా బాగానే పట్టించుకున్నాం. నా పూరి దగ్గర చాలా జాకెట్లు ఉంటాయి ఇంత అర్జెంట్ అంటే కుట్టిస్తుందో కుట్టియదో అన్నారు కానీ బాగానే కుట్టించిన బిడ్డ. నేను కుడతామో కుట్టమో అనుకునేరా నా బిడ్డ మంచిదిరా నాయన. సరే అమ్మ పోయేస్తా మంచి ఊరిని అనుకోని వస్తప్పుడు నా బిడ్డలు 2 సంచుల బట్టలు పంపిస్తాన్నారా. అక్కడ చాలా పిరం ఉన్నాయంట. ఇక్కడ పట్టించుకుంటామమ్మా నీకు మంచి ఊరితే చెప్పు అని అన్నారు. మంచి ఊరిని అనుకున్న బిడ్డలు చూస్తాగా నేను దొరుకుతే తీసుకొని వస్తా మమ్మీ జర కుట్టి లేదైనా సరే కానీ మంచిగా అద్దినట్టు కుట్టాలి బిడ్డ. నా పెద్ద బిడ్డ నా దగ్గర మందం మందం ఉంటది, నా చిన్న బిడ్డ బక్కగా ఉంటుందిరా. ఎట్లా దొరుకున్న ముందుగానే ఉంటుంది ఆమె కానీ పెద్ద ఆమెకు మంచిగా అద్దినట్టు కుట్టాలి బిడ్డ సరేనా. సరే సరే పెంటక్క నువ్వైతే పోయిరా ఊరికి పోయినాక మాట్లాడుకుందా కానీ మళ్ళీ బస్సు పోతే ఇక మీ మగడు జాగ్రత్త పట్టుకొని బస్ స్టాండ్ అయినా కొట్టగల తల్లి. సరే మమ్మీ పోయేస్తా. అగో ఇట్లా అర్జెంట్ బట్టలు పట్టించుకొని నగ తెచ్చిపోతేనే బాగుంటది. ఇట్లా ఇచ్చిపోవాలి అందరూ. ఓయమ్మ మా నూరులు చల్లగా ఉండే ఎట్లా ఇచ్చిపోతారేమ్మా, అన్ని ఉద్దరనే పెట్టిపోతారు. ఏమంటట్టుండదు. ఇక పొద్దున్న లేసుకుంటే ఒకరు చూసుకుంటామని జర నామూజు కావాల్సిందే కానీ గిసొడ్డి గిరాకు వస్తే చాలా నిమ్మలా కనిపిస్తుంది పానం. బాగా కుట్టినా యాష్ట రాదు. ఓయ్ అమ్మాయి శంకిని వస్తున్నది కాదు, శంకిని జాకెట్లు కుట్టిండో లేదో. ఓయ్ అమ్మాయి రామ్లమ్మ సల్లగా ఉండటానికి రాకుంటేనే మంచిది. రావద్దే తల్లి వేరే దగ్గర పట్టించుకోని ఎన్ని మాటలన్నా నా దగ్గరికి వచ్చి పాడేది. సిగ్గు తప్పింది, సిగ్గుండదు శరం ఉండదు దానికి ఏమనాలి. ఎంత అన్నా అది బాగా వచ్చి తీరుతుంది. అన్ని ఉద్దరనే పెట్టి కలగబెట్టది. ఇంత నన్ను ఉండాలి దానికి ఏమట్టు తనకి ఇన్నిసార్లు తెచ్చినా కూడా సిగ్గు కాకుండా ఎట్లా వస్తారు. ఓ బిడ్డ మారయ్య కోడలు సప్నం నువ్వే కదరా జాకెట్లు కుట్టేటామేవో. అవును తాత నేనే గాని నువ్వు రాములమ్మ మొగల్ని కాదు. అవునమ్మా నేనే గాని నా పిల్లాంటి జాకెట్ ఇచ్చిందంటగా పొద్దుగాల గదంట గుట్టినవా లేదా తీసుకొని రమ్మన్నది. తీసుకుంటానికి వచ్చిన డబ్బుని అమ్మ జర బస్ టైం అవుతుంది ఊరికి పోయేది ఉంది. నా పెళ్ళము నేను ఇద్దరం కలిసి డబ్బుని బిడ్డ. అరే నేను పొద్దుగాలని చెప్పిన జాకెట్ తొడుకుంటానికి నువ్వే రా అమ్మ మళ్ళీ లూజ్ పోదైతే మంచిగా ఉండదు నీ మొగని పంపించేది ఇట్లా అని పొద్దుగానే చెప్పిన. ఎంత చెప్పినా చెవు పట్టదేంటి ఆమెకు. ఆమెదే గెలవాలి తల్లి. ఓ ఆమెను తీసుకొని రాపో ఆమెని పంపిపో. నువ్వెందుకు వచ్చినావు ఆడామె లెక్క నువ్వు తోడుకొని చూస్తే తెలుస్తుందా ఎట్లా ఏం మనుషుల దగ్గర పడ్డదేమ్మా. అరే గట్లా కాదమ్మా మళ్ళీ బస్ టైం అవుతుంది ఆమె తానానికి పోయింది. నేను తానం చేసి వచ్చేలోపు తీసుకురాపో అయ్యా అంటే పంపిస్తే నేను వచ్చినా. నువ్వేంద్రా గట్లా మాట్లాడుతున్నావు. ఎవరికైనా ఇచ్చేదగా తీయరాదు ఈ బిడ్డ. జర బస్ టైం అవుతుంది చాలా దూరం ఉంది ఊరు పోయేది. ఏమద్దుకో నీకైతే నేను జాకెట్ ఆమెను తీసుకొని రాపో. మరి ఉద్దరికి ఇచ్చిందా నగదు తీసుకురమ్మన్నదా పైసలు ఇచ్చిందా ఉత్తగానే ఊపుకుంటూ వచ్చినావా. అయ్యా నాకు ఎరుకనే ఆమె గురించి పైసలు లేకుండానే గిట్ల మొగని పంపుతాన్నది కానీ అమ్మ ఆమె కథలన్నీ నాకు తెలియదా. మూసుకొని సబ్బుదాక్ష చెప్పిరాపో పైసలు తీసుకొని రమ్మన్నది. ఆమె ముందు దొడుకొని చూడాలంటే జాకెట్ అని చెప్పిరాపో. మళ్ళీ లూజ్ బూజ్ అయింది అనుకో ఇక నా ముఖం మీద వేసిపోతుంది పైన మాటలన్నీ. అమ్మో ఆమె కథలు తెలియదు ఏముంది. ఇన్నేళ్ళ సంది ఏగుతున్న పాడుగా నా దగ్గరనే పట్టించుకుంటది ఎప్పుడు. నా దగ్గర వద్దే తల్లి నీ కూతురై నా దగ్గర అన్నా నా దగ్గరికి వస్తుంది. ఇక ఉద్దరు అంటే కొత్తలు ఉద్దరు ఇయ్యరుగా. నేను ఉద్దరిన సద్దరిన ఇస్తా కాబట్టి నా దగ్గరికి వస్తుంది ఎప్పుడు. ఏమనాలి ఏమంటట్లేదు ఆమెను. నడుస్తుంది అయ్యా నీ పెళ్ళాంది. పో సబ్బు పోయి ఆమెనే పంపిపో. నీకేం తెలుసు అయ్యా జాకెట్ల సంగతి నిన్ను పంపింది. ఏమో అమ్మ మీకే ఎరక మీ ఆడోళ్ళ సంగతి. నేను అప్పుడే చెప్పిన దానికి అరే ఆ పోరిస్తుందో ఇయ్యదోనే పైసలు లేకుండా అని చెప్తే నన్ను పంపింది. అది బద్మాషి చెప్తే తినదురా పాడయ్యి. ఏమైనా దాదన్న మాటనే గెలవాలి.
ఇక పైసలు లేవయ్యా ఏమో తిడుతుంది ఆ పోరు నన్ను, నేనేం పోను నువ్వే పోయి ఏదో ఒకటి చెప్పి రాపో అని పంపింది. ఇక తీర చూస్తేనేమో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. సరే తీ అమ్మ ఏదో ఒకటి చెప్పి దాన్నే పంపిస్తా తీయి, అది బద్మాషిదై నన్ను మాటలు పడిపిస్తుంది ఈ అమ్మ. సరే సరే దబ్బున పోయి చెప్పు పో. ఇక పైసలు అన్ని ఇవ్వకుండా సరే సగం అన్ని ఇచ్చిపోమన. ఇక పైసలు లేదంటే ఊరికి పోతామంటుండగా మీ చేతిలో ఇట్లా పైసలు ఉండాలి కానీ సరే పో దబ్బున పోయి చెప్పిరా పో. రమ్మ నావనే నా ముందర దొడుకొని చూస్తేనే నాకు తెలుస్తుంది అయ్యా. జాకెట్ బిగ్గర్ ఉంటే మళ్ళా కుదిరలే జాకెట్ మొత్తం ఖరాబ్ చేసినవేంది అమ్మ అని అంటది. నా ముందట వేసుకొని చూస్తేనేమో నాకు తెలుస్తుంది జాకెట్ ఎట్లుంది ఏం కథ ఇంకేడ కుట్లు పడతాయని. నీ పిల్లము ఓయమ్మో చాలా సోకులాడయ్యో. అవ్వమ్మ అది ముసలు అయితా ఉంటే సోపులు పడతా ఉంది. జాకెట్లు ఇంత లూజ్ కానీ మమ్మీ, టైట్ దొరుకుతుంది అది. గన్ని సోపులు అవసరమా దానికి ముసలిదానికి? ఇక నేనేమో ఎప్పుడు గిల్లుంగి మిన్నే తిరుగుతా ఉంటా, అదేమో పట్టు చీరల మీద పట్టు చీరలు కట్టది. కట్టిన చీర ఎన్నడు కట్టదు మమ్మీ. ఒక పెళ్లి పోతున్నా అని మొన్న చీరలు వస్తే ఆ దగ్గర బట్టలు అది బండి ఆపి బట్టలు అన్ని కొనుక్కుందిరా. 2-3 చీరలు కొనుక్కుంది. ఒక పట్టు చీర నీ దగ్గర పట్టించుకున్నట్టుంది. ఇంకా 2 చీరలు అట్నే ఉన్నాయి, మరి ఎన్నడు తీస్తుందో బయటికి బొమ్మ. అవ్వయ్య నీ పిల్ల గురించి నాకు తెలిసే తెలుసు. వారానికి 2-3 చీరలు కొనేదాకా ఉండదంటగా. బట్టలోడు వస్తే మీ ఇంటి ముందరనే ఆపుతాడంటగా బండి. ఇక బట్టలోడు చెప్తా ఉంటాడు రాములమ్మ కొన్నని చీరలకి ఊళ్ళో ఎవ్వరు కొనరమ్మ మంచిగా కొంటది, అన్ని నగతే ఇచ్చి కొంటది అని చెప్తాడు. అవి నా సొంతలకేమో ఇయ్యబుద్ధి కాదు, ఆమెకు అన్ని ఉద్దరనే పెట్టి తీసుకొని పోతుంది. ఏమనాలి చెప్పు? ఏమన్నా తక్కువనే ఆమె రుబాబు నడుస్తుంది. మొన్న ఒక జాకెట్ కుట్టి బిడ్డ అంటే కుట్టనమ్మ చాలా బట్టలు ఉన్నాయి మెల్లగా కుట్టి సతీ అన్న మస్తు నిష్ఠురమై వేయింది. గంత రూబాబు ఏమి ఇచ్చుకోవాక నాకు అస్సలు అర్థం కాదు. గంత రూబాబు ఉండాలో మరి పైసలన్నీ నగతిచ్చి తీసుకోవాలి కదా తాత. గట్లుంటది అయ్యా నీ పిల్లం సోపులాడు పిల్ల దొరికింది కా నీకు. అవ్వమ్మ అది పెళ్ళైన సంధికి అంతేరా, కట్న చీర ఎన్నడు కట్టలే. ఇక కట్నే సోపులు పడుతుంది, ఏం చేస్తాం బిడ్డ. అది కొనకే చీరలు ఇవన్నీ సచ్చినడు బొంద మీద వేసుకొని పోతావి ఎందుకుంటున్నావు అంటే, నీకేమైతుందయ్యా, నా ఇష్టం నా పైసలు నా ఇష్టం అని అంటది. ఏమనాలి, అది కూలిపోతుందిగా. దాని కూలి పైసలన్నీ ₹1 ఇయ్యదు ఇంట్లో. గిట్నే దాని సోకులకే సరిపోతాయిరా పైసలన్నీ. ఇక ఏమన నేను. ఇక మెడలో బంగారం లేదు బయటికి వెళ్ళదు మమ్మీ. ఎన్నడన్నా బ్యాంకులో పెడతా జరా గొలుసు ఇయ్యరాదంటే, అయ్యో మీ అమ్మగారు చెప్పించిరా, మా అమ్మగారు సొమ్ము నేను ఎందుకు ఇస్తా అంటది. అది బద్మాషి, దాని దగ్గర ఓడి కంటే మూసుకొని ఉంటాడు మంచిదని నేను ఒక్క మాట అన్నాను మమ్మీ. ఇక సరే తీరా ఊరికి పోతాందుకు లేట్ అవుతుంది, బస్సు పోగల మా ముసలి దాన్ని పంపిస్తుంది. సరే సరే పోదాపం రమ్మనుకో. కావయ్యా ఏ కాలమై నిన్ను పంపించి ఇంకా వస్తలేవు, ఏం ముచ్చట పెడుతున్నావు గీమతోని? ఏం పని పట్టలేదా నీకు? నేను దబదబ తానం చేసి వస్తా అయ్యా, అప్పటిదాకా తీసుకురాపో. టైం ఎందుకు వేస్ట్ చేయదా, మళ్ళీ బస్ టైం అవుతుంది అని చెప్తే నువ్వేమో ఏడ నిలబడి తానే పోకనాలకు ఎగబడతావేంది అయ్యా. నీతోనైతే నెత్తి నొప్పి వచ్చింది. ఇక్కడ పెళ్లి కాడ ఎంత ఇచ్చో తీసుకోవాలి. అమ్మ ఊకనన్నా తీసుకోపోయి పాడైతున్నా నిన్ను. ఇంటికాడ ఉంటేనేమో అయ్యో ఒక్కదాన్ని ఇట్లా పోతావే అని సుఖమైన మాటలు అన్ని మాట్లాడతావు. నువ్వు చేసే శాతలేమో గిట్లుంటాయి. ఆడ బస్సు అక్కడ పోయింది, మళ్ళీ రిటర్న్ వస్తానికి డబ్బు నురుకొస్తుంది ఆ బస్సు పాడుగాను. నువ్వేమో ఇంతసేపు గీనే నిలుగుతావేంది? ఊకనన్నా చెప్తేగా నీకు. నేను తానం చేయకముందు కన్నా పోయి తెచ్చుకోకపోతే. అరే అట్లా కాదు, నేను అప్పుడే చెప్పలేదా నీకు? అరే మొగోళ్ళకి ఏమిస్తుంది ఆమె జాకెట్లు నువ్వే పోయి తెచ్చుకోపో అంటే ఇన్నవానే ఆడదానా? పో అయ్యా పో అన్న ఎంబడి తలిగితివి. ఇక తీరా ఈమె దగ్గరకు వస్తేనేమో నీ పిల్లం వచ్చి తోడుకుంటేనే నాకు తెలుస్తుంది అయ్యా అని అంటుంది. ఏమో అమ్మ మీ లెక్కలేందో మీదేందో నువ్వే చూసుకుని తప్పదావు రాపో. ఈ బస్సు పోతే పో నీవు, మళ్ళీ వచ్చే బస్సు పోదాం తీయే, ఏం తప్పిపోయేదండి. అమ్మగారింటికి అనగా సంకలు కొడుతుంది రా ఇది. సరే డబ్బు నెలలు నేను తానం గిట్లా చేసుకుని తయారై ఉంటా కానీ. అవో నీకు ఎప్పుడు నా మీదనే ఉంటది. సరే దబ్బున తయారైండుకొని దబ్బున జాకెట్ దొరుకుని వస్తూనే ఉంటాయి. ఇక లేట్ ఏం లేదు నాకు. డబ్బున తయారు కావాలంటే ఇదేమో సోకులాడి దిద్ది దీపం పెడుతుంది కానీ నేనేమో దబదబా తయారు కావాలంటే ఏడు దొరికింది. ఇది ముసలు అవుతా ఉంటే ఇంకా సోకులు పడుతుంది. ఏం చేయాలి దీంతో? పెద్ద బాధ వచ్చి పడ్డదిగా నాకు. ఏమైంది బిడ్డ జాకెట్ కుట్టిన వాళ్ళేదారా? కుట్టినా గానీ ఇక కుట్టను ఊపునే ఆడిదాని వానమ్మా. కుట్టినా గానీ మరి పైసలు ఇవ్వకుండా ఉద్దరనే నీ మొగని పంపిస్తే ఎట్లా అనుకుంటున్నావు? నేను పొద్దుగాలనే చెప్పిన ఉద్దరై తీయను, అన్ని నగతిచ్చ తీసుకోవాలి, ఇంత రూపాగా మాట్లాడుతాను అని పొద్దుగాలనే చెప్పిన. మళ్ళా గట్నే చేస్తానండి. నీకు ఎన్నిసార్లు చెప్పినా దమాకు పట్టదా? ఎట్లా పుణ్యానికి కుట్టియాలా నీకు? గంత అర్జెంట్ నా చేతుల్లో ఎంగ కాళ్ళు ఎంగ కుట్టాలి, ఉద్దర సద్దరి ఇయ్యాలా అమ్మ నీకు? బాగా నువ్వు ఏడు దొరికి అమ్మకి సంటి గిరాక్ పాడుగాను దబదబ దొడుకొని చూడు. నగతిస్తానే తీసుకోవా జాకెట్లు, లేకపోతే ఈయన పెట్టిపో. నిన్న ఎంత రుబాబుగా మాట్లాడినావమ్మా. గంత రుబాబు ఉన్నప్పుడు మరి చేతలు కూడా గట్టిగా ఉండాలి, కరెక్ట్ చేయాలి. పైసల కాడని ఇంకా ముందు అవుతావు, మాటల కానీ ముందు ముందు ఉంటావేందమ్మా నీకు? డబ్బులు దొరుకుని చూడు జాకెట్.
అరే గట్ల కాదు మమ్మీ, పైసలు చేతిలో లేవు. ఇక ఊరికి పోయినాక అన్న ఇన్న చేతులు ఉండాలి కదా, చేతిలో ఖర్చులకు పైసలు. పైసలు పడలేదు రా, 2-3 రోజులు అయ్యాక ఊరికి పోయి రాగానే ఇస్తారా, అప్పుడు పైసలు పడతాయి కానీ. జరేమనుకోకుటి మమ్మీ, బస్ టైం అవుతుంది. జర ఊరికి పోయి రాగానే ఇస్తా అంటున్నాగా, నా మాట మీద ఉంటా నేను. రాదు మమ్మీ నా మాట? ఓయమ్మో, ఇంత నీ మాట వినాలి తల్లి. మాట అంటే మాట మీదనే ఉంటుంది. నీ గురించి నాకు తెలియదేమది కానీ సప్పుడు దాకట అన్ని పైసలు ఇవ్వకుండా సరే, సగం పైసలు అన్ని ఇచ్చి తీసుకోవో. అన్ని ఉద్దరంటే ఇక నేను ఇయ్యకండి, తీసుకోవో, లేకపోతే ఈయన పెట్టి జాకెట్ ఎవరికైనా అమ్ముకుంటా గానీ. నీ మాటల గురించి నాకు తెలియదా? అమ్మో, రేపు మాపో ఇస్తా అంటే నెల కొద్ది కడతాం తల్లి. మొన్న పోయినసారి 150 రూపాయలు ఉద్దర పెట్టినావు, ₹1 ఇచ్చినావా ఇప్పటిదాకా? నీది చూపించే ముఖం కాదు. ఎప్పుడు ముఖం అక్కడ దిక్కునే పోతావేనన్నా, అడుగుదామని వస్తే ముఖం అక్కడ దిక్కుంటుంది. ఎట్లా అడగకపోతే నేను చెప్పు. అమ్మ, నీ గురించి నాకు తెలియదు ఏమొద్దు కానీ సగం పైసలు ఇచ్చి తీసుకోపోతాండి. ఏమొద్దు, నీ తొందరలేదు పంచదొద్దు. ఇక తీసుకోపోతే ఎవరికన్నా అమ్ముకుంటే జాకెట్ మరేమంటావు? ఓయమ్మ, నువ్వు చెప్తేనే అడిగాను కాదు కానీ సరేది అమ్మ, సగం పైసలు ఇచ్చి తీసుకోపోతుంది. మాకెందుకు ఉద్ధరిస్తావు? మీ దోస్తులు నాళ్ళు ఇల్లురుగా, అందరికి ఉద్దర సద్దరిస్తావుగా. నేను అనగానే నీకు మంతగా అమ్మా. ఎన్నడమ్మా అందరు నగదు ఇచ్చి తీసుకుపోయిన బట్టలు? ఎంతమంది అమ్మ ఈ ఊర్లో? ఎవరు చూడు ఉద్దరిని తీసుకోపోతాను నీ దగ్గర, కానీ నా దగ్గర రాగానే నీ దగ్గర బాగా మాటలు ఉంటాయి అమ్మా. నేనేం అంటట్లేదు కానీ సరే, సగం పైసలు ఇచ్చి తీసుకోపోతుంది. ఈ జాకెట్ వేసుకొని చూస్తా ఎట్లా కుట్టినావో ఏమో తల్లి. పైసలు అయితే బరాబర్ తీసుకుంటావు మళ్ళా. ఇగో, నువ్వు తొడుకోక ముందుకి అట్లా మాట్లాడకు రామ్మమ్మ. తొడుకున్నాక నీ కుదిర కుట్టి అప్పుడు నన్ను 2-3 మాటలు అయిపోపడతా గాని, తొడుకోక ముందుకే నువ్వు జాకెట్ ఎట్లుందో చూడకపోతే అని ఇట్లా మాట్లాడతావేంది? నాకు ఇట్లా అంటే నాకు కోపం వస్తుంది చూడు. మళ్ళా తీసుకురాకు నా దగ్గరకు జాకెట్లు. వేసుకొని చూడు సపరట్ట. ఓసిని ఏం జాకెట్ పాడుగాను, ఇట్లా మొండి రెట్టలు పెట్టి కుట్టినవేమే. నేను సైడ్ జాకెట్ గిదే ఇచ్చినా, మోచేతుల దాకా నిండుగా పెట్టి కుట్టే అని చెప్పిన. అగో జాకెట్ అంతా పాడు పగ్గం చేసిందేమ్మా. నేను అప్పుడే అనుకుంటున్నా, ఇక పైసలు ఇయ్యనట్టుంది, ఇది ఎట్లా అట్లా కుట్టిస్తే అయిపోతుంది అనుకున్నావు కానీ నాకెరకనే నీ గురించి. ఈ జాకెట్ పాడు కానీ ఏం చేయాలి ఇప్పుడు? పెళ్లి కట్టుకుంటాం కదా, ఒకటే చీరుండి తలగబడ్డది. తీసుకోబోదు నా వద్దా? ఇట్లా పాడు చేసినవేమే జాకెట్, సిగ్గు తప్పిందా? నేను పైసలు ఇస్తాను చెప్తే గానే ఓయమ్మ, పాడు పక్కన చేసిందేమ్మా. ఏమన్నా చూస్తే నవ్వి పాడైతట్టుంది. అగో, సంకలలో అంతా బిర్రు ఉంది. చేతులే పనికిస్తలే, సంకల చినిగిపోతట్టుంది కథ. అగో, నీతోనే ఎప్పుడు గిదే రసరస గిదే ఇల్లు ఉంటది కానీ నువ్వు సైడ్ జాకెట్ ఇచ్చినవమ్మా. మొండి రిటర్న్లో ఇచ్చినావు. కావాలంటే నీ కవర్లో చూసుకొని మాట్లాడు. ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఏ సైజ్ జాకెట్ ఇస్తే గా సైజ్ ప్రకారమే కుడతా. నాకు గట్ల కట్ చేసి కుట్టుడేమన్నా సోకా చెప్పు. బట్ట బాగానే ఉంది, నీకు కుట్టనిక నాకేమన్నా నొప్పా చెప్పు. నువ్వు ఏ సైజ్ జాకెట్ ఇస్తే దాని తీరే కుట్టినా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు రాములమ్మ. నీతో ఇదే నొప్పి తల్లి. నీ బట్టలు కుట్టొక బాధ, కుట్టొక బాధ. ఇప్పటిదాకా పెంటమ్మ వచ్చింది, ఎప్పుడు పట్టించుకోలేదామా నా దగ్గర. మొదటిసారి పట్టించుకుంది, ఓయమ్మ లెస్స మురుసుకుంట పోయింది. తొడుకోలే కానీ జాకెట్ చూసే మురుస్తుంది కామె. గట్లుండాలి మనసు సాపుగా. నీవేంద్రా ఎప్పుడు ఇట్లా రసరసా పెట్టిపోతావో? కుట్టించుకోకే తల్లి, నా దగ్గర కుదురుతలేవు నీ జాకెట్లు అంటే నా దగ్గరకే వస్తావమ్మా. నా దగ్గర ఏం పెట్టినావో ఏం కథనో కానీ. ఏంటి, నువ్వు ఇచ్చిన సైజ్ జాకెట్ ప్రకారం కూడా నువ్వు ఎక్కువ మాట్లాడకు. పైసలు ఇచ్చిపో, లేదంటే నా ముఖం మీద వేసిపో. నేను ఎవరికన్నా నమ్ముకుంటా కానీ. అరే అవునవును, నేను గదే సైజ్ జాకెట్ ఇచ్చిన. మొండి రేటలు ఉన్నాయి, బిడ్డ జరంత కిందికి పెట్టు. ఒక 2-3 ఇంచుల మందం కిందికి పెట్టి, మిడ్డ చాలా మీకు అవుతుంది అని చెప్పిన. చెప్తుంటే చెవును ఎక్కడ పెట్టినావు? ఏమైనా ముచ్చట చేయబడతావు. ఇక నా ముచ్చట ఏంటావు నువ్వు? మరి చెప్పిన కాడికన్నా జరంత కిందికి దించాలిగా. ఇక నాదే తప్ప సైజ్ జాకెట్ ఎట్లిస్తే అట్నే కుడతారా? ఈ సైజ్ జాకెట్ ముద్దుగా లేదు, జరంత కిందికి పెట్టాలన్నా. మరి పెట్టాలిగా, పైసలేమో బరాబర్ తీసుకుంటావు కానీ చెప్పినట్టు చేయబోయిందమ్మా నువ్వు. అవ్వ, నువ్వు చెప్పినావు తల్లి, జరంతర కిందికి పెట్టి రెట్టాలని చెప్పినావు. ఎవరికైనా ఎట్ట సిగ్గుపోతారా నాయన నాకు చెప్పినావు. ఇట్లా అబద్ధాల మాటలు ఏడ నేసినావు రాములమ్మ నువ్వు. సైజ్ జాకెట్ ఎత్తుందో అట్నే అద్దినట్టు కుట్టు అని చెప్పుకుంటావేను. నేను అదే పని చేసిన. పోయి మాకు ఈ మధ్య సోకులు పడుతున్నట్టు జరంత మీదకున్నాయి కదా దీని రెట్టలు. ఏమన్నా కానీ అమ్మ కుట్టమన్నట్టు కుడతా అని కట్నే కుట్టినా. ఇట్లా అబద్ధాల మాటలు మాట్లాడుతూ రాములమ్మ, మంచి మర్యాద కూడా చెప్తున్నా. ఇక నచ్చకుంటే నా ముఖం మీద వేసిపో. నేను ఓన్గా నమ్ముకుంటా కానీ ఈ రసరస అది కిరికిరి మాటలు నా దగ్గర మాట్లాడదు తల్లి. వచ్చే గిరాకు కూడా మళ్ళీ పోతట్టుంది నీ రెండు వల్ల. ఇది నేను చెప్పలేదా? నాకు అబద్ధాల మాటలు రావు తల్లి, నీకన్నా వస్తాయి. 10 మంది నీ దగ్గరకు వస్తారు, నువ్వు 10 అబద్ధాలు ఆడొచ్చు కానీ నాకు రావు తల్లి. నేను ధర్మంగా చెప్తున్నా. జరంత కిందికి పెట్టి బిడ్డ అని చెప్పుకుంటా పోయినా. నీ చెవులు ఎక్కడ పెట్టినావో, ఎవరితో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నావో కానీ. ఓ అమ్మ, ఇట్లా మాట్లాడుతున్నావు.
ఇస్తప్పుడు ఒక తీరు తీసుకుంటప్పుడు ఒక తీరు ఏంద్రా నాయన ఇక పైసలు ఇవ్వకుంటేనే ఓ అమ్మ దమ్ దమ్ చేస్తావు ఒకటే పని మా ఇంటి చుట్టే తిరుగుతావు నీకో దండం నీ జాగికో దండం తల్లి ఇక వాటి తీసుకొని పో నాకేం వద్దు ఇంకో రైక పట్టిస్తాంటున్నావుగా ఈ తల్లి మళ్ళీ నీ దగ్గరకు వస్తే చూడిగా ఈ జాకెట్ పాడుదాం జాకెట్ అంతా పాడు చేసింది బద్మాషిది ఏం మనిషివి నువ్వు నీ పైసలు కరెక్ట్ ఇస్తలేనా ఇట్లా అంతరిస్తారుగా నేను ఒకదాన్ని ఇయ్యనా నేనంటేనే నచ్చదు నీకు నన్ను చూస్తేనే బగ్గునమంటది నీకు అరే గట్టిగా మొత్తుకోకు వచ్చే గిరాకుడు మళ్ళీపోతట్టుంది నేను రైక పట్టిస్తాంటున్నాగా మరి ఎందుకు గట్ల మొత్తుకుంటున్నా కుక్కోలే అడవించుకో నా మీద పడేసిపో అమ్మ ఏం గిరాకు పాడైంది నీతో ఎప్పుడు లొల్లి నేను నీ మొగనికి అప్పుడే చెప్పిన నీ పిల్లము సోకులు పడుతుంది గిసంటి జాకెట్లో ఎందుకు కుట్టించుకుంటున్నా అంటే అవును బిడ్డ దానికున్న చీరలు ఇవ్వనుకుండయి ఉత్తర పెడతారు ఇంకా నీకు ఓ వారంలో 2-3 చీరలు ఉంటది అమ్మ బట్టలు నీ విడిగదు అని చెప్తుండు ఇక అవన్నీ నాకు ఎరకనే గానీ నీ పైసలు నువ్వు అయ్యేమని వేసుకో గానీ నా దగ్గర ఇట్లా కథలు పడి మాట్లాడుతున్నాడు కదా నువ్వు నాకు చెప్పలే చేతులు మీది పెట్టు కింది పెట్టని నాకు ఒక్క మాట చెప్పలే ఎట్టుంటే అట్లా గుట్టు బిడ్డ అని చెప్పి నువ్వు గట్టినే పుట్టినా ఏమో ఇప్పుడు ఇట్లా ఉల్టుంటా మాట్లాడుతున్నావేంటి నాకు అబద్ధాల మాట రావు తల్లి నచ్చకుంటే అడేసిపోయేందుకు నీతో చెప్పు నాకు ఆడో సీటు తప్పినోడు ఏమైనా నా మీదనే ఉంటది అనుకన్నంత ఆ సొమ్ము ఏమైనా తింటున్నానా ఆడు ₹1 అని ఇస్తాడా నేను కొనుక్కుంటాను చీరలకు ₹1 ఇచ్చామోవాడు ఆడు నా కష్టము నేను ఏమైనా వేసుకుంటానికి ఎందుకంట ఇక అవన్నీ మంది ఇంట్లోకి వచ్చి మందికి అంతా చెప్తున్నాను ముచ్చట పాడుగాను ఆవు జరుండి ఇంటికి పోయినాక కానీ జాగ్రత్త మలుపు కొడతానే కొడతా చూడు సరే తల్లి ఇక బట్టి నీ జాకెట్ వద్దు నువ్వు వద్దు ఇక మళ్ళీ నీ దగ్గరకు వస్తే చూడు నా చెప్పుతో నేనే తీసుకొని కొడతా ఏమొద్దు తల్లి పోయి వస్తా ఇగో ఇదే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ చేసి పక్కా మీకోసం తీసుకొస్తాము ఈ ట్రైలర్ నుండి చాలా మంది బాగుంది అంటారు ఇంకో పార్ట్ కూడా మీకోసం తీసుకొస్తున్నాము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంట ఇక మనల్ని చెప్పినప్పుడు చేయకుంటుకుంటామా చెప్పండి ఇక రేపు మరొక మంచి వీడియో రేపు మీ ముందు కోసం అప్పటి వరకు చూస్తూనే ఉంటుంది స్వీట్ భాష చాలా పండుగ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక ఊర్లో ఎట్లయితే కథ అదే చూపిస్తున్నాము ఎవరు ఉద్దేశించి కాదు ఎవరు ఫీల్ కాకండి కొద్దిసేపు చూసుకొని ఎంటర్టైన్మెంట్ చేసుకొని అంతే సరేనా రేపు మరొక మంచి వీడియో రేపు మీ ముందు కోసం అప్పటి వరకు హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ అందరికీ